దానికి గైస్ ఫస్ట్లీ చాలా బాధగా ఉంది, ఎందుకంటే హైదరాబాద్లో సంధ్యా థియేటర్ అని ఉంది. అక్కడ పుష్ప 2 షో వేశారు. అల్లు అర్జున్ గారు అక్కడికి వచ్చారు. సో అక్కడ చాలా క్రౌడ్ గ్యాదర్ అయిపోయి స్టాంపీడ్ జరిగింది. సో ఆ స్టాంపీడ్లో నాకు తెలిసినంత వరకు 3 చనిపోయారంట. ఒక లేడీ అండ్ చిన్న పిల్లోడు కూడా ఉన్నాడంట. సో చాలా బాధాకరమైన విషయం ఇది. నేను సంధ్యా థియేటర్కి సలార్ సినిమా టైంలో వెళ్ళాను భయ్య. సో నాకు టికెట్ ఉంది, నేను కొనుక్కొని వెళ్ళాను. కానీ లోపలికి వెళ్ళడానికి చాలా టైం పట్టింది, ఎందుకంటే జనాలు అంతమంది ఉన్నారు. అక్కడ ఒక సెలబ్రేషన్ మూడ్లో ఉంటుంది. ఆ సెలబ్రేషన్ మూడ్లో ఉన్నప్పుడు, అంతమంది జనాలు ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇలాంటి పెయిన్ఫుల్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. సో అలాంటి థియేటర్స్ని అవాయిడ్ చేస్తున్నాను భయ్య. సో చాలా కేర్ఫుల్ ఉండాలి. అండ్ పిల్లలు వీళ్ళ బాధ్యత పేరెంట్స్దే. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో అవ్వకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. దానికి హాయ్ గాయ్స్, పుష్ప 2 సినిమా చూసాను భయ్య. చాలా రోజుల తర్వాత ఒక మాస్ జాతరని విట్నెస్ చేశాను. సుకుమారణ హోమం చూసాను భయ్య. ఎస్పెషలీ కొన్ని సీన్స్ లో భాయ్ ఐ చేసాడు ఇంకో నేషనల్ అవార్డ్ కి. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ అలా ఉంది ఈ సినిమాలో. బ్లడ్ పెట్టేశాడు, ఏమన్నా హార్డ్ వర్క్ చేశాడా అదంతా కనిపిస్తుంది. యాక్చువల్లీ అందరు హార్డ్ వర్క్ చేస్తారు, కానీ ఈయన చేసిన హార్డ్ వర్క్ కి మనకి క్లాప్స్ కొట్టాలనిపిస్తుంది, విజిల్ వేయాలనిపిస్తుంది, అరవబుద్దేస్తుంది. ఆ కస్సేంట్రా సామి అన్న ఫీలింగ్ కలుగుతుంది. పుష్ప 2ది ఒక వెబ్ సిరీస్ టైప్ లో ఫార్మాట్ ఉంటుంది భయ్య స్టోరీ టెల్లింగ్ లో. అది చాలా యూనిక్ గా అనిపించింది నాకు. నేనైతే సినిమా చూస్తున్నంత సేపు ఆ వరల్డ్ లోనే ఉన్నాను, పుష్పరాజ్ వరల్డ్ లో. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉంది భయ్య, విత్ అ గ్రేట్ ఇంటర్వెల్ బ్లాక్. టెక్నికల్లీ బ్రిలియంట్ ఫిల్మ్. కెమెరా వర్క్ అయితే అదిరిపోయింది, చాలా యూనిక్ గా ఉంది భయ్య కెమెరా వర్క్. మోస్ట్ ఆఫ్ ద షాట్స్ హ్యాండ్ హెల్డ్ గా తీశారు భయ్య. అండ్ చాలా సీన్స్ సింగిల్ షాట్ లో తీశారు. ఆ స్టేజింగ్ అదంతా బాగా నచ్చింది నాకు. కట్స్ చాలా తక్కువ ఉంటాయి ఈ సినిమాలో. ప్రతి షాట్, ప్రతి ఫ్రేమ్ కి ఒక మీనింగ్ ఉంటుంది భయ్య. అండ్ సీన్ కి మధ్యలో ట్రాన్సిషన్ కూడా బాగుంది, చాలా స్మూత్ గా ఫ్లో అయిపోతూ ఉంటుంది. ఫీలింగ్స్ అనే సాంగ్ ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజ్ అయింది భయ్య. కానీ సినిమా చూస్తే సాంగ్ లో 2 స్టెప్పులు ఉన్నాయి భయ్య, అదిరిపోయాయి అంతే. ఒక స్టెప్ రష్మిక ఇంకా అల్లు అర్జున్ కలిసి వేస్తారు, ఇంకో స్టెప్ రష్మిక సోలోగా వేస్తుంది. వేరే లెవెల్ ఉన్నాయి. యూజువలీ చాలా సినిమాల్లో సాంగ్ ప్లేస్మెంట్ చాలా ఫోర్స్డ్ గా ఇంకా వరస్ట్ గా ఉంటుంది. అవసరమా ఇప్పుడు సాంగ్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. బట్ సూసేకి సాంగ్ ఉంది కదా, వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్ ప్లేస్మెంట్ అని చెప్పాలి. దానికి ముందు వచ్చే సీన్ ఉంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అల్లు అర్జున్ ఇంకా రష్మిక కెమిస్ట్రీ సూపర్ భయ్య. వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే నమ్మేస్తారు, ఆ లెవెల్లో ఉంది వాళ్ళ కెమిస్ట్రీ. చాలా యూనిక్ గా ఉంది భయ్య స్టోరీ టెల్లింగ్ అయితే. ఈ సీన్ అక్కడ నుంచి లేపారు, ఈ ప్లాట్ ఇక్కడ నుంచి లేపారు అని చెప్పడానికి ఎక్కడ లేదు. రెఫరెన్స్ పాయింట్ అయితే లేదు భయ్య. ఈ సినిమాలో కొన్ని సీన్స్ ఇంకా కొన్ని డైలాగ్స్ ఉంటాయి భయ్య, అవి అల్లు అర్జున్ రియల్ లైఫ్ సీన్స్ నుంచి తీసుకున్నట్టు ఉంటది. ఆ డైలాగ్స్ ఎవరినో ఉద్దేశించినట్టు అనిపిస్తూ ఉంటాయి. అందరు పర్ఫార్మెన్సెస్ బాగా చేశారు భయ్య, కానీ అల్లు అర్జున్ తర్వాత సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది రష్మిక. ఆమె క్యారెక్టర్ బాగా రాశారు, ఆమెకు సాలిడ్ సీన్ పడింది. అక్కడైతే జనాలు పిచ్చి పిచ్చిగా క్లాప్స్, విజిల్స్ కొట్టారు. నాకు కూడా బాగా నచ్చింది భయ్య రష్మిక పర్ఫార్మెన్స్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి చెప్పడం మర్చిపోయాను కదా, ఇద్దరు కొట్టారు భయ్య బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి. ఒకటి ఆఫ్ కోర్స్ దేవిశ్రీ ప్రసాద్, ఇంకోళ్ళు శామ్ సిఎస్. సో శామ్ సిఎస్ అడిషనల్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. అండ్ స్టార్టింగ్ లో థ్యాంక్స్ క్రెడిట్స్ లో అజనీష్ లోక్నాథ్ కి థ్యాంక్స్ చెప్పారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే డీసెంట్ గా ఉంది అండ్ కొన్ని ప్లేసెస్ లో మస్తు అనిపించింది నాకు. బట్ మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని కూడా డామినేట్ చేసాడు అనిపించింది నాకు. సో ఇవన్నీ పాజిటివ్స్ భయ్య. ఇప్పుడు నెగటివ్స్ విషయానికి వస్తే, టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు భయ్య. అఫ్ కోర్స్ ఇది కమర్షియల్ సినిమా అనుకోండి, బట్ ఫైట్స్ లో కానీ ఆ జంప్స్ లో కానీ టూ మచ్ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు అనిపించింది నాకు. ఫర్ ఎగ్జాంపుల్ హీరో ఈ సినిమాలో కూడా ఎర్ర చందనాన్ని తరలిస్తూ ఉంటాడు ఇల్లీగల్ గా, కానీ అది అంత లాజికల్ ఇంకా కన్విన్సింగ్ అనిపించలేదు నాకు. అండ్ ఫహాద్ ఫాజిల్ క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీ చేసేసినట్టు అనిపించింది భయ్య. సీరియస్నెస్ ఉంటే బాగుండేది. ఇంకేంటంటే ఈ సినిమాలో సాలిడ్ స్టోరీ మిస్సింగ్ భయ్య. అండ్ సినిమా ఎక్కడో స్టార్ట్ అవుతుంది, కానీ ఎండుకు వచ్చేసరికి దాని డైరెక్షన్ మారిపోతుంది. ఐఎమ్ నాట్ కంప్లైనింగ్ అనుకోండి, బట్ అదొక వెల్తీ లాగా ఉంది నాకు. మళ్ళీ థర్డ్ పార్ట్ అని టైటిల్ వేశారు. థర్డ్ పార్ట్ అవసరం అంటారా అన్న ఫీలింగ్ క్రియేట్ అయింది. ఎందుకంటే ఎస్పెషలీ నాకు అల్లు అర్జున్ ని వేరే రోల్స్ లో కూడా చూడాలని ఉంది. బట్ ఓవరాల్ గా పుష్ప 2 ఎలా అనిపించింది అంటే, ఇట్స్ ఎ గుడ్ సీక్వెల్ భయ్య. యూజువల్లీ రైజ్ ఎప్పుడు బాగుంటది, రూల్ అంతా గ్రేట్ గా ఉండదు, కానీ సుకుమార్ ఆయన రైటింగ్ తో యాంపుల్ అమౌంట్ ఆఫ్ గూస్ బమ్ మూమెంట్స్ క్రియేట్ చేయగలిగాడు. అండ్ అల్లు అర్జున్ ఆయన పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేయగలిగాడు. నాకైతే నచ్చింది భయ్య. పుష్పరాజ్ వరల్డ్ లోకి వెళ్ళి బయటకు వచ్చాను నేను. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగింది నాకు. అందుకే ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.05 టమాటోస్ భయ్య. ఇది నా ఫీలింగ్ అబౌట్ పుష్ప 2. మరి ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది, దాని షేర్ ఎంత, గ్రాస్ ఎంత, అవన్నీ నాకు తెలీదు. ఏ సినిమాకి నేను అలా అనలైజ్ చేయను. నాకు సినిమా నచ్చిందా లేదా, ఆనెస్ట్లీ నాకు ఏమనిపించిందో అదే చెప్దామని ట్రై చేస్తాను. మీరు సినిమా చూసే ఉంటారు, సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. అండ్ ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే మీరు ఎంత వస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.
పుచ్చుక్ పుచ్చుక్. దానికి